హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు కంప్లీట్ వచ్చేసి EMI 55 ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ. దీంట్లో అనేది పిక్చర్ బ్లాంక్ పిక్చర్ కనిపిస్తుందని చెప్పేసి కస్టమర్ అయితే చెప్పడం జరిగింది. సో ఆన్ చేసినప్పుడు ఇక్కడ కండిషన్ అయితే చూడొచ్చు. టోటల్ పిక్చర్ అనేది బ్లాంక్ పిక్చర్ ఉంది. సో ఇంటర్నల్ బ్యాక్ లైట్ అనేది ఓకే ఉంటుంది, బట్ పిక్చర్ అనేది మనకి అవుట్పుట్ కనిపించదు ఈ మోడల్లో వచ్చేసి. ఒకసారి మీకు మోడల్ నెంబర్ అయితే చూపిస్తాను. L55M5 మోడల్. ఇది వచ్చి స్లిమ్ మోడల్ టీవీ అని చెప్పేసి చెప్పొచ్చు. టోటల్ స్లిమ్గా ఉంటుంది. టోటల్ కార్నర్ అయితే బాడీ మొత్తం ఏమాత్రం కనిపించదు. టోటల్ స్క్రీన్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ స్కాలర్ బోర్డ్ ఎవ్రీథింగ్ పార్ట్ నెంబర్ అయితే మీరు చూడొచ్చు. దీంట్లో వచ్చేసి ఇంటర్నల్ స్కాలర్ బోర్డులోని టీకాన్ బోర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీకు ఆన్ చేసి కండిషన్ అయితే చూపిస్తాను. ప్రజెంట్ వచ్చేసి దీంట్లో సెక్షన్ అనేది స్క్రీన్ని 2 సెక్షన్స్ కింద డివైడ్ చేసుకుంటే ఒక సెక్షన్ అనేది ప్రాపర్గా మనకి డిస్ప్లే అనేది ప్రాపర్గా వస్తుంది. వన్ సైడ్ అనేది టోటల్ ఇలా లైట్స్ అనేది కనిపించడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో దీంట్లో ఇంటర్నల్ వన్ సైడ్ సెక్షన్ అనేది ప్రాబ్లం ఉండడం వల్ల మనకి టోటల్ పిక్చర్ అనేది బ్లాంక్ పిక్చర్ కనిపిస్తూ ఉంది. సో చెక్ చేయడానికి అయితే మనం ఇంటర్నల్ స్కాలర్ బోర్డ్ ఏదైతే ఉంటుందో స్కాలర్ బోర్డ్ మీద ఒక స్టిప్ అనేది ఉంటుంది. ఆ స్టిప్ని 2 సెక్షన్ కింద డివైడ్ చేయడానికి ఒక పార్టిషన్ కింద ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ బ్రిడ్జ్ అనేది ఆ స్టిప్ ఏదైతే ఉంటుందో ఆ స్టిప్ అనేది మనం వన్ సైడ్ అనేది రిమూవ్ చేసి చెకింగ్ పర్పస్ అయితే మనం చేస్తున్నాం. సో ఇక్కడ మీకు స్టిప్ అనేది రిమూవ్ చేసిన తర్వాత చూడొచ్చు. స్టిప్ ఆల్రెడీ నేనైతే రిమూవ్ చేశాను. సో రిమూవ్ చేసిన తర్వాత వన్ సైడ్ సెక్షన్ అనేది లెఫ్ట్ సైడ్ సెక్షన్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ సెక్షన్ అనేది ప్రాపర్ పిక్చర్ అయితే టోటల్ కనిపిస్తూ ఉంది. సో రైట్ సైడ్ సెక్షన్ ఏదైతే ఉందో దాని ప్రాబ్లం ఉండటం వల్ల టోటల్ స్క్రీన్ మీద దాని ఎఫెక్ట్ అనేది పడటం జరుగుతుంది. సో దీన్ని మనం ఎలా రిపేర్ చేసామని చెప్పేసి కూడా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. సో ఇక్కడ మీకు చిన్న డాట్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మార్క్ చేసిన దగ్గర మీ ఫింగర్ చూపించిన దగ్గర ప్రీవియస్. సో అక్కడ CKV లైన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్నల్ స్క్రీన్లో ఏదైనా షార్ట్ ఉంటే మనకి ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. సో దాన్ని ఒక చిన్న మోడిఫికేషన్ ద్వారా మనము అడ్జస్ట్మెంట్ చేసుకొని దాన్ని రిపేర్ అయితే కంప్లీట్ చేసాం. సో ఇక్కడ ప్రాపర్గా కండిషన్ అయితే మీరు చూడొచ్చు టోటల్ పిక్చర్ అనేది. ఇలాంటి ఎయిర్టెల్ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. డిపెండింగ్ ఆన్ కండిషన్ బట్టి కస్టమర్ ఇంటి దగ్గర రిపేర్ చేసి ఇవ్వడానికి మనం ట్రై చేస్తాం. ఇన్ కేసు అక్కడ అవ్వని సిచ్యువేషన్లో మన సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకుని టోటల్ రిపేరింగ్ అయితే కంప్లీట్ చేసి కస్టమర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు పిక్చర్ క్లారిటీ ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలాంటి టీవీ రిపేరింగ్ పర్పస్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి.